కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం దక్కింది. సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్దరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరు నేతలు కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన హస్తినా వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్దరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపై చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్దరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ గెహ్లాట్ ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య నిన్న రాజీనామా లేఖను లోక్ భవన్ లో గవర్నర్ కార్యదర్శికి అందించారు. సో నిన్న రాత్రి పర్యటన ముగించుకొని వివిధ రాష్ట్రాల పర్యటన ముగించుకొని లోక్ భవన్ చేరుకున్న గెహ్లాట్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించారు. సో మొత్తంగా ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించడంతో ఇక తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, కేబినెట్ లో మంత్రులు ఎవరెవరు ఉంటారో దానిపైనే కసరత్తు కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించింది. ఇప్పటికే సిద్దరామయ్య అదేవిధంగా డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో మొత్తం ప్రస్తుతానికి కేబినెట్ కి సంబంధించి అదే ముఖ్యమంత్రి అన్ని అంశాల పట్ల చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం 10:30-11 గంటలకు కర్ణాటక బెంగళూరు వేదికగా కూడా కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ జరగబోతా ఉంది. సో ఈ ఎల్పీ మీటింగ్ లో తదుపరి ఎల్పీ నేత ఎవరు అనే దాన్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సో ఎమ్మెల్యేలు అల్టిమేట్ గా డీకే శివకుమార్ వినబడతా ఉంది. డీకే శివకుమార్ ను ఎల్పీ లీడర్ గా ఎన్నుకుంటారు. సో ఆ తర్వాత వీళ్ళంతా కలిసి డీకే శివకుమార్ అదేవిధంగా వివిధ కొంతమంది ఎమ్మెల్యేల బృందంగా వెళ్లి గవర్నర్ కలిసి సో తనకు మద్దతు ఉంది, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ గెహ్లాట్ ను కోరే అవకాశం ఉంది. సో ఇవన్నీ కుదిరితే మాత్రం ఆదివారము లేదంటే సోమవారం. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే 2 రోజుల పాటు ఎందుకంటే మంత్రివర్గం సంబంధించి కూర్పు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మొత్తంగా కూడా ప్రధాన ఘట్టం ముగిసిన నేపథ్యంలో రేపు ఎల్లుండి ఒకవైపేమో కేబినెట్ కి సంబంధించి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేస్తారన్న ఒకటి దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇక నెక్స్ట్ కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి, సిద్దరామయ్య వర్గానికి సంబంధించిన ప్రాధాన్యత ఎలా ఉండాలి, ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది ఉండాలి, అదే సందర్భంలో ప్రధానమైనటువంటి ఏదైతే హోంశాఖ ఉందో హోంశాఖతో పాటు ఇతర కీలక పదవులు ఏ వర్గానికి కేటాయించాలి. సో ఈ విషయంలో సిద్దరామయ్య ఏమంటారు, అదేవిధంగా డీకే శివకుమార్ ఏమంటారు, సో అధిష్టానం ఏ రకంగా వీళ్ళందరినీ కూడా సెట్ చేయబోతుంది అనే దానిపైన వాళ్ళంతా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు డీకే శివకుమార్. సో ఉప ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ దాదాపు ఖరారైన నేపథ్యంలో తదుపరి పిసిసి అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన కూడా కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. సో రాబోయే 2-3 రోజుల్లో అత్యంత కీలక పరిణామాలు కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకోబోతున్నాయి. సో అనూహ్యంగా పవర్ షేరింగ్ సంబంధించి గత కొద్ది నెలలుగా చర్చ జరుగుతున్నా సో అది వాయిదా పడుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి మొన్న 3 రోజుల క్రితం ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపైన కర్ణాటక కాంగ్రెస్ పైన దృష్టి పెట్టి సో మరింత దీన్ని ఎక్కువగా కూడా
పెండింగ్ పెడితే మరింత ఆలస్యం అయితే అది మొదటికే మోసం వస్తుంది. పార్టీకి సంబంధించి గ్రూపులుగా విడిపోయి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి గ్రహించినటువంటి అధిష్టానము. సో దీన్ని ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్యను డీకే శివకుమార్ మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీకి పిలిపించింది. ఢిల్లీలో సుదీర్ఘంగా రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే అంతా కూడా భేటీ సుమారు గంటన్నర పాటు సమావేశం నిర్వహించారు. దీంట్లోనే చాలా అంశాల పట్ల చర్చ జరిగింది. సో ముఖ్యమంత్రి మార్పు పైన పవర్ షేరింగ్ సంబంధించి మనం మొదట్లో ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం అదే మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొంత ముఖ్యమంత్రి పీఠం మొదలడానికి మొదట్లో సిద్ధరామయ్య కొంత అసంతృప్తి వ్యక్తం చేయడము, తాను సిద్ధంగా లేనట్టుగా కూడా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మొదట్లో మనం హామీ ఇచ్చాము, హామీ మేరకే డీకే శివకుమార్ కష్టపడ్డాడు కాబట్టి దానికి అనుగుణంగానే మనం ఈ పవర్ షేరింగ్ విధానం తీసుకొచ్చాము. సో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు 2.5 సంవత్సరాలు ముగిసిన నేపథ్యంలో డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనది కదా, దాన్ని ఆలోచించండి. సో మీకు దాంతో పాటుగా మీ రాజకీయ భవిష్యత్తుకు మాది భరోసా, భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని, సముచిత స్థానాన్ని, గౌరవప్రద స్థానాన్ని అందజేస్తామంటూ కూడా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. త్వరలో అక్కడ రాజ్యసభకు సంబంధించి 4 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. అందులో ఒక రాజ్యసభ సీటును మళ్ళీ ఇప్పుడు ఏదైతే సిద్ధరామయ్యకు అప్పగించి అవసరమైతే దానికి రాష్ట్ర మొత్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ తరఫున ప్రతిపక్ష నేతగా కూడా అవకాశం ఇస్తామన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఈ అంశాలన్నిటిపై సుదీర్ఘంగా చర్చ జరిగి ఫైనల్ గా ఒక నిర్ణయం రావాల్సి వచ్చింది. సిద్ధరామయ్య కూడా ఇక మానసికంగా, ఎందుకంటే ఈ అంశాన్ని ఇంకా మరికొద్ది రోజులు పెండింగ్ పెట్టడానికి సబబు కాదు. ఎందుకంటే ఒకవైపు అధిష్టానం క్లియర్ కట్ గా స్పష్టం చేసింది, ఇవ్వాల్సిందే, సో మనం మాట ఇచ్చాం కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేయడంతో సిద్ధరామయ్య కూడా మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత తప్పదు, నిర్ణయం ఎట్లాగో జరిగిపోయింది కాబట్టి ఇక రాజీనామా చేయక తప్పదు, అనివార్యత ఏర్పడిందని ఒక ఆలోచనతో వరుసగా బెంగళూరుకు వచ్చి నిన్న మొన్న 2 రోజులు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చారో వరుసగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలతో చర్చలు జరిపారు. అల్టిమేట్ గా అధిష్టానం ఆలోచన ఇది, దీనికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, రాజీనామాకు సిద్ధపడుతున్నాను, రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి క్లియర్ కట్ గా అందులో ఎమ్మెల్యేలకు, మంత్రులకు తన మనసులోని మాటని చెప్పారు. కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇది కరెక్ట్ కాదు కదా, మీరు కనుక రాజీనామా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది, ఈ విషయాన్ని మనం అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాము, పార్టీ ముఖ్యము, వ్యక్తులు కాదు కదా అని అధిష్టానం పదే చెప్తుంది కదా. ఇలాంటి తరుణంలో మీరు రాజీనామా చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ బలహీనపరుస్తుంది, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి మనం తీసుకెళ్తాము, మాకు అవకాశం ఇవ్వండి, ఒక బృందంగా వెళ్లి ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పెద్దలను కలుస్తామని చెప్పేసి కూడా సిద్ధరామయ్యతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నట్టుగా తెలిసింది. దీన్ని వారించినట్టుగా సిద్ధరామయ్య వారించారు. అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు, ఎందుకంటే మనం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా విధేయతను ప్రదర్శిస్తూ వచ్చాము, ఆ విధేయత పెట్టింది. ఇలాంటి తరుణంలో అధిష్టాన నిర్ణయం కాదని మనం దానికి వ్యతిరేకంగా తీసుకుంటే అది అల్టిమేట్ గా మనకు మరింత నష్టం జరుగుతోంది. సో పదవులు ముఖ్యం కాదు, ఉందాగా ఉన్నాము రాజకీయాల్లో, ఆ ఉందాతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి అధిష్టానం ఏదైతే చెప్పిందో దాన్ని పాటిస్తాను అని చెప్పేసి నిన్న ఉదయం చెప్పడంతో పాటుగా మంత్రిమండలి రద్దు చేస్తున్నాను, గవర్నర్ కలిసి కూడా రాజీనామా లేఖ ఇస్తానని చెప్పేసి చెప్పాడు. సో దానికి అనుగుణంగానే సాయంత్రం 3 గంటలకు నిన్న అక్కడ లోక్ భవన్ లోని గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను అందించడం, ఈ రోజు ఉదయం దాన్ని గెహ్లాట్ ఆమోదించడంతో, గవర్నర్ ఆమోదించడంతో కథ ముగిసింది. సో సిద్ధరామయ్యకు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి కర్ణాటక కాంగ్రెస్ తో పాటు కర్ణాటకలో తనదైన రాజకీయంగా ఒక ముద్ర వేశారు. సో కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి సిద్ధరామయ్య రాజకీయంగా చాలా 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా చేస్తూ ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ సంబంధించి అత్యంత కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. సో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి మధ్యాంతరంగా అధిష్టాన నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నెక్స్ట్ డీకే శివకుమార్ అత్యంత కీలకమైన వ్యక్తి, చాలా కేవలం కర్ణాటకకే పరిమితం కాదు, డీకే శివకుమార్ సేవలను కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అతని సేవలు వాడుకుంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజు కొంత బలహీనపడుతూ వచ్చింది. చాలా రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో ఓటములతో పాటు సరైన అనుకున్న స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి సీట్లు ఇటు లోక్సభ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో సరైన సీట్లు రాలేదు. అలాంటి తరుణంలో కూడా పార్టీ ఒకవైపు దేశవ్యాప్తంగా బలహీన పడుతున్నా
దానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మొత్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ పార్టీ కొంత ఆర్థికంగా నిలుస్తూ పార్టీ కోసం కష్టపడుతున్నాడు, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి కర్ణాటక గెలుపులో కూడా అత్యంత కీలక పాత్ర ఉంది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా పార్టీ కోసం కొంత తనవంతుగా సాయం అందిస్తున్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి మనము మాట ఇచ్చి తప్పుకుంటే అది మొదటికే మోసం వస్తూ ఉంది. సో అతనికి సరైన సముచిత స్థానం కల్పించాలి, అతనికి ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం తప్ప సిద్ధరామయ్య పనితీరు పైన కావచ్చు, సిద్ధరామయ్య పైన ఎలాంటి దానికి అతని పనితీరు పైన ఎక్కడ కూడా అనుమానాలు సందేహాలు లేదు. అతని పైన పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. కానీ మాట మేరకే ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చడానికి డీకే శివకుమార్ అవకాశం ఇస్తున్నామని చెప్పేసి అధిష్టానం చెప్తోంది. ఎంటైర్ ఎపిసోడ్ లో ఒకవైపు సిద్ధరామయ్య వర్గంలో మొత్తం కూడా నిరాశ, నిస్పృహ, ఒకవైపు భావోద్వేగము, కన్నీటి దృశ్యాలు కనబడుతూ ఉంటే మరోవైపు ఏదైతే కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ దగ్గర సంబరాలు, అతని అనుచరులు స్వీట్లు పంచుకోవడం, టపాసులు పెంచడం, సో రెండు విభిన్నమైన దృశ్యాలకు ఇప్పుడు కర్ణాటక అదేవిధంగా బెంగళూరు కర్ణాటక కాంగ్రెస్ లో రెండు రకాల ఏదైతే మనకు రెండు రకాలకు సంబంధించినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు నిట్టూర్పు, నిరాశ సిద్ధరామయ్య తాజా మాజీ ముఖ్యమంత్రి శిబిరంలో కనబడితే కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మొత్తంగా శిబిరంలో మాత్రం ఆనందం, సందోహాలు, ఒక రకంగా హంగామా, సంబరాలకు సంబంధించి జోష్ కనబడుతుంది. సో అల్టిమేట్ గా సోమవారం కొత్తగా ప్రభుత్వం మరొకసారి కాంగ్రెస్ సంబంధించినటువంటి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా అదేవిధంగా మంత్రులు, కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రేపు అత్యంత కీలక పరిణామాలకు సంబంధించి ఒకవైపు కేబినెట్ కూర్పు పైన నెక్స్ట్ తదుపరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడికి సంబంధించిన విషయంలో కూడా ఇదంతా కూడా చర్చించి ఫైనల్ గా ఎల్లుండి మధ్యాహ్నం కల్లా ఈ అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత సోమవారం రేపు సిఎల్పి మీటింగ్ తర్వాత సాయంత్రమే సిఎల్పి మీటింగ్ ముగివని గవర్నర్ వద్దకు వెళ్లి డీకే శివకుమార్ అదేవిధంగా ఇంక్లూడింగ్ సిద్ధరామయ్య కూడా కలిసి వస్తారని చెప్తున్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు మరొక 5 సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కలిసి గవర్నర్ దగ్గరకు వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతారని చెప్పేసి సమాచారం అంతోంది. సో చూడాలి రేపు సిఎల్పి మీటింగ్ తర్వాత సిఎల్పి మీటింగ్ లో అందరూ అనుకున్నట్టుగానే డీకే శివకుమార్ ఎల్పీ లీడర్ గా అనుకుంటారా, లేకుంటే చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుని మరొకరిని తెరపైకి తెస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో కర్ణాటక కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఎంటైర్ పవర్ షేరింగ్ కి సంబంధించి రాబోయే 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అంటే ఒక మొదటి అంకం ముగిసింది, ఇక రెండో అంకం తదుపరి ముఖ్యమంత్రి ఎవరో దానిపై ఉంది కాబట్టి దానికి కూడా ఎండ్ కార్డు ఎప్పుడు రేపో ఎల్లుండో స్పష్టంగా ఎండ్ కార్డు పడే అంశం అయితే కనబడతా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.